నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ పృథ్వీ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీల తరపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వేల గొంతులు ఈ ఫిబ్రవరి 7వ తారీఖున ఒక నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అన్న. నమస్తే, జై తెలంగాణ. ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా స్పీచ్లు కూడా మందకృష్ణ మాదిక్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మాలలు ఏమంటా ఉన్నారంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది క్రమబద్ధీకరణలో లేదు, అంటే బేసిక్ గా రాజ్యాంగబద్ధంగా చేయట్లేదు వీళ్ళు. దాని గురించేనే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, కానీ మేము కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే రాజ్యాంగబద్ధం కాదు అనే అంశం మీద మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు తిప్పి చెప్పాలి, ఇదంతా అవసరం లేదు. వాళ్ళు వ్యతిరేకించదలుచుకున్నారు, వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్ గా, రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పిండ్రు. డేటా ప్రాపర్ గా తీసుకోవాలని చెప్పిండ్రు. డేటా 2011 సెన్సస్ ప్రకారం ఉంది. లేకపోతే కొత్తగా ఎట్లా తీసుకో అట్లా పంజాబ్ లో ఎట్లా చేసిరో, తమిళనాడులో ఎట్లా చేసిరో, వేరే స్టేట్ లో 2 స్టేట్లలో ఉన్నది కదా, వాటిలో ఎట్లా చేసిరో అట్లా నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు. అదంతా నువ్వు గది చెప్పు, కానీ సుప్రీంకోర్టు అయితే నువ్వు రాష్ట్రాలకు అధికారం ఉన్నది అన్నది తప్పు అనేది చెప్పలే కదా. జంగనే మోసం కొంత అన్యాయం జరుగుతున్నది వీళ్ళకని చెప్పేది ఉంది కదా. కొత్తగా రాజ్యాంగం ఇదంతా వీళ్ళంతా వీళ్ళు ఎక్స్పర్ట్సా, సుప్రీంకోర్టు జడ్జిలు ఎక్స్పర్ట్స్ ఎవరు? వాళ్ళు చెప్పిండ్రు. నువ్వు ఇప్పుడు రాష్ట్రాలు ఏం చెప్పినాయి? ఇప్పుడు మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది? ఫస్ట్ దళిత్ డిక్లరేషన్ లో ఒక నెంబర్ 1 పాయింట్ మల్లికార్జున ఖార్గే చివరలో ఇచ్చినటువంటి దాంట్లో పాయింట్ ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ చేస్తాం, మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిండు కదా, అసెంబ్లీలో చెప్పిండు కదా, ఇది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మేము అమలు చేస్తాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు మొన్న జరిగినటువంటి 50,000 చిల్లర ఉద్యోగాలలో కూడా మేము వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం జరిగి ఉపకులాలకు న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఎందుకు వెనుక పోయిండు? మరి మేనిఫెస్టోలో పెట్టారు కదా. మేము అదే అడుగుతున్నాం. కొత్తగా రాకెట్ సైన్స్ ఏం కాదు కదా ఇది. దీంట్లో ఏదేదో చెప్పి మీరు రాజ్యాంగ ఎక్స్పర్ట్ లా, మీ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ లాగా ఇవన్నీ ఎందుకు పోయి దొంగ తిరుగుడు మాటలు ఎందుకు? అది తప్పది. అది అసలు మీరు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ను ఒప్పుకోకపోతే ఇలా సమాజం మొత్తం కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావంగా ఇంకొక పాయింట్ అన్నప్పుడు ఎస్సీలు దీన్ని అంగీకరించాలి, ఎస్సీలని కలుపుకుంటూ పోవాలి మందకృష్ణ మాదిగా. ఎందుకు బీసీల దగ్గరికి కానీ, లేదా ముస్లింస్ దగ్గరికి కానీ, లేదా రెడ్డిల సామాజిక వర్గం దగ్గరికి ఎందుకు పోతా ఉన్నాడు? అసలు ఒప్పుకోవాల్సింది ఎస్సీలు కదా, అందులో మాలలు ప్రధానంగా మేము ఒప్పుకోవాలి కదా. మమ్మల్ని కలుపుకుని పోవాలా, లేదంటే ఇతర క్యాస్ట్లను కలుపుకోకపోవడం వల్ల ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా లేవనిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒకటే ఇల్లు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ దిగుతలేదు. మాలమాదిగల మధ్యలో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది అంటే కాదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకమైన శక్తులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. అది కూడా చూడాలి, అది ఎట్లుంటుంది ఏందో. కానీ వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ తెగుతలేదని సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా అని మాట ఇచ్చింది. మాట ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కలిసి ఓట్లేసింది. అందులో మాదిగలు ఉన్నారు, అందరు ఉన్నారు, మాలలు ఉన్నారు, గొల్ల గౌన్లు ఉన్నారు, కమ్మరి కుమ్మలు ఉన్నారు, సాగర్ వడ్రంగలు ఉన్నారు, రెడ్డి కమ్మోలు ఉన్నారు, బాపనోళ్ళు కోటలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఇది వాళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. ఎట్లయితే తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు కొంత వ్యతిరేక శక్తులు ఎట్లయితే పనిచేసినాయి, ఇప్పుడు దీంట్లో కూడా గట్లే వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ మధ్యలో కూడా ఆ 2 కులాల మధ్యలో కూడా, మాలమాదిగల మధ్యలో కూడా, పెద్ద మనుషుల మధ్యలో కోర్టు జడ్జిమెంట్ ఎట్లా వస్తే దాని ప్రకారంగా మేము నడుచుకుంటామని చెప్పి వాళ్ళ మధ్యలో సంతకాలు కూడా అయినాయట. ఆ సంతకాలు మొత్తం చేసుకున్నారు. కానీ దాన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పడేసారు. దాన్ని మేము విన్నాము అని చెప్పి పెద్ద మనుషులు వీళ్ళు కలిసి సంతకాలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అడిగేది ఏం లేదు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. నువ్వు డేటా ఎట్లా కలెక్ట్ చేస్తావో గవర్నమెంట్ చేతులు ఉంటది. ఒక్క రోజులో కేసీఆర్ మొత్తం సకల కుటుంబ సర్వే చేసి డేటా కలెక్ట్ చేయలేదా? చేయొచ్చు కదా. మీరు కూడా చేయండి, అట్లనే డేటా చేయండి. ఏది ప్రాపర్ ఉంటుందో అదే తీసుకొచ్చి డేటా చేసుకొని తీసన్లో పెట్టరు. అంటే ప్రతి దానికి ఏదో ఒకటి ఏంటంటే ఎందుకు పోవాలంటే ఇది సమాజ మనుషులం మంచిగా ఉంది కదా. అంటే సమాజంలో బాధ్యత లేదా ఏంది? రేపు నువ్వు ఇలా సామాజికంగా వీళ్ళ వివక్ష జరుగుతున్న క్రమంలో మా బొట్టల్లో, మా ఫాదర్స్ కావచ్చు, మా బొట్టల్లో మేము పోయి వాళ్ళ పక్షాన్ని నిలబడతాం కదా. ఇలా ఏ ఇష్యూస్ అయినా మేము మాట్లాడతాం. నువ్వు నిరాబాయి నా దగ్గరకు వస్తుంది కానీ ఇది ఎక్కడ కదా. నా పిల్లల్ని ఎట్లా పడతారో కొడతాను, నా తమ్ముడు అన్నదమ్ముడు నువ్వు నిరా మాట్లాడేందుకు అంటే అరే నష్టపోతున్నారా నాయన అని చెప్పి సాయం అడిగేందుకు వచ్చినప్పుడు సాయం చేసావు, వదిలి పెడతావు. నువ్వు అన్నం పెట్టేటోని కూడా నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు ఎస్సీవా? నువ్వేమన్నా నువ్వు బీసీ నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇది ఎక్కడిది నాకు అర్థం. వితండవాదం ఇది, తప్పది. వాళ్ళ మాట్లాడే బేసిక్ ఎస్సీల సహకారం ఉండాలి కానీ బీసీలు 50 మంది రావడం వల్ల ఉపయోగం 59 వాటిలలో 58 కులాలు, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు అందరు కలిసి పోయి కమిషన్ కు మాకు కావాలన్నారు కదా. ఇంకేం కావాలి మరి? అందరు ఎస్సీలంతా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక గ్రూపు.
లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక గ్రూప్ మాత్రమే వ్యతిరేకిస్తున్నది. దానికి సంబంధించినటువంటి కొంతమంది దాని వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా న్యాయబద్ధంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు మరి ఇంత ఒక అన్యాయమైన డిమాండ్ అయితే వర్గీకరణకు సపోర్ట్ చేసుకుంటా ఇంతమంది మా బోటలో అందరం ఎందుకు వస్తున్నాం? మా మేధావులు వస్తే మమ్మల్ని కూడా తిడుతున్నారు, ఎట్లా పడితే అట్లా బూతులు తిడుతున్నారు. ఇది ఎక్కడికి కదా నాకు అర్థమైతే లేదు. మరి పొద్దున్న లేసి అంబేద్కర్ పుస్తకాలు పట్టుకొని మాట్లాడుతుంటారు వీళ్ళంతా. అంబేద్కర్ నేర్పించింది ఇదేనా వీళ్ళకు? అదే రాజ్యాంగం ఇచ్చింది వీళ్ళకు. ఎవడు మధ్యలో వస్తాడని అమ్మ నా బూతులు తిట్టురాబాయ్ అని చెప్పని అడ్డగోలుగా బూతులు మాట్లాడుతారు కదా. సంపుతాము, నరుకుతాము, ఇవన్నీ చాలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతాం. ఇందుకేనా? ఇది ఒక పార్టీ స్టాండ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అదే పార్టీ నుంచి వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడి అక్కడే స్టార్ట్ అయింది. అసలు మాల ఉద్యమం స్టార్ట్ అయింది, వ్యతిరేకత స్టార్ట్ అయింది కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అక్కడి నుంచే కదా. వీళ్ళు ఏదైతే మాల గర్జన అని పెట్టిరో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇది ఒక పార్టీ స్టాండా లేదంటే లేదు స్వతహాగా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవాలా? వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటా వీళ్ళ దగ్గర మన ధన బలం ఇంకేం బలం తెలియదు. కానీ భారతదేశాన్ని నడిపినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, టాప్ లీడర్షిప్ ను ఒత్తిడి చేసి వాళ్ళ డిసిషన్స్ మార్చుకునే స్థాయి దాకా వాళ్ళు ఉన్నారు. అంటే మరి కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళ పైసలకి ఏమైనా ఆశపడుతుందో నాకు తెలియదు. వీళ్ళు ఇచ్చే పైసలనే కాబట్టి 1000 కోట్లు 2 కోట్లు 2000 కోట్లు వాళ్ళకి ఏమైనా ఇస్తానికి అన్నారేమో, లేకపోతే ఇచ్చిర్రేమో అది తెలియదు. లేకపోతే ఇంత పెద్ద ఇష్యూను వాళ్ళు ఉట్టిగా ఒక ముటకాయ కొట్టి కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ పెట్టి ఇది మేము హైకమాండ్ డిసిషన్ తీసుకున్న వరకు ఎవరు మాట్లాడొద్దు, అందులో తెలంగాణ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మాట్లాడదు అనే కాడి దాకా పోయారంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అన్నట్టు. అంటే బేసిక్ అంటే అంత ఛాన్స్ ఉందా వివేక్ వెంకటస్వామి లేదంటే మాల లీడర్లు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరున్నా గానీ వాళ్ళంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉందా అక్కడ హైకమాండ్? ఇప్పుడు అట్లే కనబడుతుంది కదా. లేకపోతే ఎందుకు ఆగుతుంది? అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో నువ్వు అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు ఆగిండు? నువ్వు మాట్లాడినట్టు చేయి, మేము ఆపినట్టు చేస్తామని కూడా అనొచ్చు. ముఖ్యమంత్రి కూడా ఇన్స్ట్రక్షన్స్ చేస్తావు, నువ్వు అయితే మాట్లాడు, నేను చేసేది చేస్తా అంటే కన్ఫ్యూజన్ లో పెట్టినందుకు. అరే ముఖ్యమంత్రి అయితే మాట్లాడింది కదా, అవుతుంది కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ఒకసారి ఇది మాట మళ్ళీ ఒప్పుకుంటది కావచ్చు అనే లెక్కలో వాళ్ళు ఆడుతున్న డ్రామా ఉన్నట్టు అనిపిస్తుంది. రాజకీయ నాయకులను నమ్మసోకే ఉండదు అబ్బా. ఇది ఒక ప్రజా ఉద్యమం కదా. ప్రజా ఉద్యమం ఎక్కడ చూసినా, ఏ రిపోర్ట్ చూసినా ఫేవరబుల్ గా వచ్చినాయి. ఇది జరగాలి. ఇప్పుడు ఒకటే బీసీలలో ఏబిసిడి జరిగినప్పుడు దీన్ని ఎందుకు జరగదు? ఇంట్లో కూడా బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకు కూడా ఎస్ కరెక్టే. దీనిలో కూడా కొంతమంది అనుకుంటారు గొల్లోళ్ళు, గౌన్లోళ్ళు, మున్నూరు కాపోళ్ళు, ముదిరాజోళ్ళు, షాలోళ్ళు తప్ప మిగతా అందరికి అన్యాయం జరుగుతున్నా ఫీలింగ్ ఉన్నది. ఎస్ జరుగుతున్నప్పుడు మిగతా అందరికి కూడా న్యాయం ఎట్లా జరుగుతుంది అట్లా ఇంకా జరగాల్సిందే. ఇంకా ఇప్పుడు ఈలో ముస్లిమ్స్ మెటీరియల్ ఎవరు ఏ బీసీ వర్గాలకి ఇక్కడ కూడా నువ్వు ఎట్లెట్లు వస్తావు అని చెప్పని ఎవరు అనలే కదా. ఉన్నదంటే అందరు సమానం చేసుకుంటాము. ఒకవేళ ఆ ఫీలింగ్ అందరికి జరగాలి, అది న్యాయబద్ధమైన. ఇలా మంగళోళ్ళు కావచ్చు, సాకలోళ్ళు కావచ్చు, అవసరోళ్ళు కావచ్చు, వడ్రంగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తే అందరికి ఈక్వల్ గా ఎట్లా జరగాలి అట్లా జరగాలి, చేయాలి, అది బాధ్యత. అది మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ ఇక్కడ మాలలు పెట్టినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడించినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ అంటే బీసీలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా, మరి మీరు మాలలుగా ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు అని అడిగిన పాయింట్ కి, అంటే బీసీలు ఎవరైతే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళు మందకృష్ణ మాదిగా కలిసి కేంద్రం హోదాలో ఏదో ఎంపీలో లేకపోతే మినిస్టర్లో వాళ్ళు ఆశిస్తా ఉన్నారు కాబట్టి బీసీలు కూడా ఇందులో కథలు వస్తున్నారు, నెక్స్ట్ బీజేపీని గద్దెక్కిచ్చే విధానంగా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కనపడతా ఉంది అని చెప్తా ఉన్నారు వాళ్ళు. అది ఇది వాస్తవా? బీజేపీ ఇన్వాల్వ్ అవుతుంది? ఇది దుష్ప్రచారం, ఇది బరాబర్ దుష్ప్రచారం. 30 ఏళ్ల పోరాటంలో ఒక 1.5 year మాత్రమే మందకృష్ణ బీజేపీతోని ఢిల్లీలో ట్రావెల్ అయ్యిండు. మిగతా మొత్తం బీజేపీ సైడ్ ఎప్పుడు పోలే కదా. ఎప్పుడు ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు, ఆయనే వచ్చి పరేడ్ గ్రౌండ్స్ లో మందకృష్ణ మోడీ ఇద్దరు కలిసి ఆలింగనం చేసుకుని సపోర్ట్ చేస్తా అన్న సభకు 1 సంవత్సరం ముందు అదే గ్రౌండ్ లో నరేంద్ర మోడీ మాట్లాడుతున్నప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు కింద ఎంఆర్పిఎస్ కార్యకర్తలను తలకాయలు బలగొట్టి రిపు పక్క బొక్కలు ఇరిగినాయి, చచ్చిపోయాడు అనుకునే స్థాయిలో అడ్డగోలుగా కొట్టిరు వాళ్ళు. వాళ్ళతో నేను కూడా మాట్లాడినాను, నేను స్పీకర్ ఫోన్ నాకు మాట్లాడి వినిపిస్తే కరెక్ట్ 1 year ముందు జరిగింది కదా, మరి పోరాటంలో ఉన్నారు కదా, అది యాక్సెప్ట్ చేస్తా అంటుండు. నువ్వేమో పెట్టావు, అన్నం పెట్టావు, నువ్వు పెడతా అన్నావు, నువ్వు వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతావు అంటే ఇది ఎక్కడ కదా, నాకు అర్థం కాదు, ఇది ఎక్కడ న్యాయం ఇది? నువ్వు పెట్టావు, మరి 28 సంవత్సరాలు మీ అన్ని పార్టీలు తెలుగుదేశం చుట్టూ తిరిగే ఏ రాజకీయ పార్టీ దగ్గర పోలే చెప్పాయనే, బీఆర్ఎస్ దగ్గర పోయి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసే, కాంగ్రెస్ దగ్గర కూడా పోయిండు కదా, సోనియా గాంధీ దగ్గర పోయిండు, రాహుల్ గాంధీ దగ్గర పోయిండు, చేతులు పట్టుకున్నాడు కదా, పట్టుకుంటూ అందరూ ఎక్కడెక్కడ ఏమేమి పట్టుకోవాలి అన్ని పట్టుకున్నాడు కదా, అయినా నువ్వు కాలేదు. మరి వాడు ఇస్తానేటోని దగ్గరికి పోయి ఇప్పుడు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కు సుప్రీం కోర్టులో నువ్వు అఫిడవిట్ ఇచ్చేటందుకు సెంటర్ నుంచి ఆయన సపోర్ట్ అడిగిండు, వాళ్ళు సపోర్ట్ చేసి న్యాయ డిమాండ్ అని చెప్పని
చేసిండ్రు. అంత మాత్రం జెండా పట్టుకున్నాం, మేమందరం బీజేపీ జెండాలు పట్టుకున్నాం. ఇదంతా బట్ట కాల్చి మీ దేశ ప్రయత్నం చేస్తున్నారు. సమాజము అబ్జర్వ్ చేస్తా ఉన్నది, ఇదంతా సమాజం అబ్జర్వ్ చేస్తున్నది. మీరు ఎంత అబద్ధాలు మాట్లాడితే మీరు అంత ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు నా ఓటు కూడా అంటున్నారు, నా జీవితంలో ఏంటంటే నేను కనీసం ఏబీపీలో కూడా తిరగలేదు. ఓకే, నా లైఫ్ కూడా తెలిసిన పుస్తకం వైట్ పేపర్, దాని మీద కూడా మీరు ఏదైనా రాసుకుంటా కూర్చున్నారంటే అది ఇట్లా అంటే మలిగిపోతుంది. జనం చూస్తుంటారు, జనము అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరి మీద ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నారు ఏందనేది జనం అబ్జర్వ్ చేస్తారు. 14 దుకాణాలు చుట్టూ తిరిగినోనికి తిరుగుంటది. సో ఒకటే అంశం, తెలంగాణ అంశం గురించి. బొంత పురుగును కుష్టి వ్యాధినైనా ముద్దాడుతా ముద్దించుకుంటా కౌగలించుకుంటా అన్నోడు ఎక్కడ పోయినా ఏం మాట్లాడలే వాళ్ళని, దాని గురించి ఏం మాట్లాడలే. ఈ యొక్క అంశం ఇంకా ఉల్టా వాళ్ళు పదవులు తీసుకుంటా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాత్రం ఏం మాట్లాడలే. కానీ ఇప్పుడు ఈ డిమాండ్ కరెక్ట్ అమలయ్యే స్టేజ్ లో ఇవన్నీ కొత్త దుకాణాలు వీళ్ళకి ఇవి కావాలి కాబట్టి అవి చేస్తున్నారా? నువ్వు ఎందుకు వద్దో చెప్పలేకపోతున్నావు. అసలు న్యాయబద్ధమైన డిమాండ్ సుప్రీం కోర్టు ఇచ్చిందని కూడా నువ్వు రాజ్యాంగం వాళ్ళకి తెలియదు అంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టొచ్చు కదా. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అడిగే బదులు పార్లమెంట్ లో బిల్లు పెడితే అవుతుంది కదా. కారెట్ వేస్తున్నట్టు చక్కగా నడిగిస్తుంది మాట మధ్యలో కట్టే పెట్టినట్టు ఇదంతా. చక్కగా సైకిల్ పోతుంటే ఒక కట్టే పెట్టి సైకిల్ పడేసి కింద పడేసినట్టు చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు పెట్టినావు కదా, నువ్వు రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పని అన్నావు. అన్నాక నువ్వు పార్లమెంట్ లో పెట్టొచ్చు కదా. ఎందుకు మరి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలే? నువ్వు ఉన్నప్పుడన్నా పెట్టేది ఉంటుంది కదా, నువ్వు ఉన్నప్పుడన్నా పెట్టాలి కదా, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలే? మరి మాకు కాంగ్రెస్ ఉండే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పెట్టలే? ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు వీళ్ళంతా? ఇవన్నీ ఏంటంటే వాళ్ళు జనం మీద ఉట్టిగా అన్యాయంగా మన్ను పోసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం చూస్తున్నారు. ఒకటే ఏంటంటే నేను లాస్ట్ 15-20 డేస్ నుంచి చెప్తున్నా, ఏ వర్గాలైతే మా సొంటోళ్ళ మీద బురద తల్లి పట్టగాల్చి మీదేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఒంటి బట్టలు రోజు రోజుకు సమాజం దృష్టిలో కాలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. దయచేసి మీరు నంగా అవుతున్నారు. మీరు క్యారెక్టర్ మొత్తము మీది బదాట్ల న్యూడ్గా నిలబడే సిచ్యువేషన్ అయితే పరివాతలు అయిపోతున్నారు మీరు సమాజం దృష్టిలో అని క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే పరిస్థితి కనపడుతుంది అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కనీసం ఇప్పుడు వేల గొంతులు లక్ష డప్పులు నినాదం ఎత్తుకున్నారు. కనీసం అంటే వర్గీకరణ చేసే క్రమం ఏమైనా కనపడతా ఉందా? కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకూలంగా ఎవరు మాట్లాడింది కూడా లేదు కదా. చేస్తామనైనా ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కూడా కనపడట్లేదు. సమాజంలో వాళ్ళు మేనిఫెస్టో పెట్టి చేస్తామని చెప్పి వచ్చి జనం లోపలికి వచ్చిండ్రు. వాళ్ళు విమానాలు ప్రమాణాలు చేసిండ్రు, రాష్ట్ర నాయకులు కాదు దేశ నాయకులు కూడా చేసిండ్రు. ఇలా అని చేయనప్పుడు ఏమైతుంది? సమాజం దృష్టిలో ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు. రేపు ఏ ఎలక్షన్స్ అయినా కానీ ఈ వర్గాలు మెల్లగా ఇంకో దిక్కు పోతుంటాయి. ఇంకా మిగతా చాలా మంది కూడా వీళ్ళు ఉద్యోగాలు అన్నారు, బడుల గురించి మాట్లాడిండ్రు, ఆడోళ్లకు పైసలు ఇస్తామన్నారు, చాలా అంశాల గురించి చెప్పింది కదా. అవన్నీ అంశాలు కూడా కాంగ్రెస్ ఇది రేపు పొద్దుగాల అమలు చేయదు. ఎందుకంటే ఇటువంటి పెద్ద అంశమే అమలు చేయలేదు కాబట్టి అవి కూడా అమలు చేయరు అనేది సమాజం లిస్ట్ లో ఎంటర్ అవుతుంటాయి కదా. 100 తప్పులు ఉంటాయి కదా, 100 తప్పులల్లా తప్పులన్నీ ఎంటర్ అవుతాయి. రేపు ఓట్లలో వాళ్ళకే నష్టం జరుగుతుంది. రేపు ఎలక్షన్ వచ్చిన ఈ పద్మశ్రీ అవార్డ్స్ కి సంబంధించి కూడా మందకృష్ణ మాదిగకి రావడం అనేది కొంత ఈ బీజేపీ ప్రోత్బలంతో వచ్చింది అనేది మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చూసినప్పుడు గద్దర్ గారిని విమర్శిస్తూ మాట్లాడిన తర్వాత అక్కడ కొంత క్లారిటీ వచ్చిందని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు బండి సంజయ్ గారి వర్డ్స్ కి సంబంధించి కానీ ప్రెస్ మీట్ కి సంబంధించి కానీ? ఏమన్నాడు బండి సంజయ్? ఇప్పుడు గద్దర్ కి సంబంధించి ఆయన ఒక మావోయిస్టు, అసలు ఆయనకి అర్హత కూడా లేదు ఈ అవార్డుకి సంబంధించి, అర్హత ఉన్న వాళ్ళ పేర్లు పంపిస్తే ఖచ్చితంగా ఇస్తాం కదా అన్నట్టుగా మాట్లాడి దాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కొంతమంది ఈ మాల లీడర్లు కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ ప్రోత్బలంతోనే మందకృష్ణ మాదిగకి పేరు పంపించకపోయినా కూడా ఇక్కడ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది అనేది వాళ్ళ వాదన. ఏం చెప్తారు? అది సెంట్రల్ ఎట్లా నిర్ణయం చేసిందో చేసింది. మందకృష్ణ అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవ్మెంట్ ఆయనకు ఇచ్చేటందుకు సామాజిక ఉద్యమాలు చాలా ఉన్నాయి కాదని కాదు. అట్లాని గద్దరాన్ని తక్కువ చేసి చూపించడం అనేది సమస్యలే. అసలు బండి సంజయ్ అనే వ్యక్తికి సామాజిక ఉద్యమాల పట్ల ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, భూస్వాముల యొక్క అరాచకాలు, దొరల యొక్క ఆగడాలు, ఇవన్నిటి కనుక అవగాహన కనుక ఉండేది ఉంటే ఆయన మాటలు మాట్లాడకపోగదరని అంటుంటే టవరింగ్ పర్సనాలిటీ, లెజెండ్ తెలంగాణలో పుట్టినటువంటి భారతదేశం గర్వపడేటువంటి ఒక గొప్ప పర్సనాలిటీ గురించి అట్లా మాట్లాడడం అనేది ఆయన అజ్ఞానమే అనుకుంటున్నా. నేను ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ భూస్వామ్య వ్యవస్థ గురించి వీళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా నిలబడ్డందుకు ప్రతి కుటుంబంలోకి ఆల్మోస్ట్ ఒక నక్సలైట్ పుట్టిండు. నక్సలైట్ అంటే ఎదురు తిరుగుబాటే. ఓకే, నువ్వు దానికి ఒక సమగ్రమైన చర్చకి ఎక్కడికన్నా వచ్చేది ఉంటేనేమో మాట్లాడొచ్చు. ఎవరో వాళ్ళకి సంబంధించిన మా వాళ్ళని అటు చంపిండు ఇటు చంపిండు అంటే ఈయన ఎప్పుడు కత్తిబట్టి చంపింది కాదు. ఒక ఆలోచన విధానాన్ని అంటే సమగ్రంగా ఈవెన్ ఇవాళ తెలంగాణ సహకారం అయిందంటే కూడా ప్రధానమైన పాత్ర
గదర్ అనేది మావోయిస్ట్ గ్రూప్ కావచ్చు, జనశక్తికి సంబంధించినటువంటి గ్రూప్స్ కావచ్చు, విమల కోల కావచ్చు, గదరన్న కావచ్చు, వాళ్ళ సాహిత్యం కావచ్చు, చాలా మంది కళాకారులు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టుకనే ఇవాళ ఈ స్టేట్ వచ్చింది. ఆయన ఇంకా పాపం చాలా నేర్చుకోవాలి. ఆయనకు తెలియదు అనుకుంటున్నాను నేను. బండి సంజయ్ పాపం అయ్యో ఢిల్లీలో మంత్రి నాకైతే పిటి అనిపిస్తుంది. ఆయన పరిణితి, ఆయన విజ్ఞానము, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ మీద చూస్తుంటే నాకైతే కొంచెం ఏమన్నా చర్చ జరిగేది ఉంటే, ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ జరిగేది ఉంటే వేరే తిరిగి ఉంటది. కానీ ఐ థింక్ ఇంకా కొద్దిగా ఇక్కడ ఉద్యమాల పట్ల ఇంకొద్ది అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. ఫైనల్ గా ఒక విషయం అండి, 1000 గొంతులు 1,00,000 డబ్బులు కార్యక్రమం తర్వాత ఒకవేళ వర్గీకరణ కాకపోతే ఎలా ఉండబోతుంది? అంటే బీసీలు ఇంకా సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం? బీసీలను వదిలేండి, సమాజం మొత్తం సపోర్ట్ గా ఉండబోతున్నది, ఉంటది కూడా, బరాబర్ ఉంటది. న్యాయమైన డిమాండ్ కాబట్టి అది పరిష్కారం అయ్యే వరకు కొట్లాడతాం. మధ్యలో వదిలేసిపోతాం అయింది మేము పోం కదా అట్లా పోము. వాళ్ళతో అండగుంటాం. ఈ సమాజంలో వనరులు కావచ్చు ఏదున్నా కానీ అందరికి సమానమైన వాటా పంచుకునే స్థాయి దాకా పోతాం సమస్య. థ్యాంక్ యూ.